గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఇవాళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించనున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ విచారణకు తనతో పాటు న్యాయవాదులను కూడా అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఇప్పటికే ఈ కేసులో రేపు విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తన న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీని ఆదేశించాలని హైకోర్టు తలుపు తట్టారు కేటీఆర్. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్న కేటీఆర్ ఏసీబీ విచారణకు సహకరిస్తారని స్పష్టం చేస్తున్నారు. వివరాలందించేందుకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చూసిన ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు కేటీఆర్. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపేలా అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టుని ఆశ్రయిస్తానని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకుంటే తప్పేంటి అని కూడా నిన్న కేటీఆర్ ప్రశ్నించారని చెప్పుకోవచ్చు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతుందో అందులో భాగంగానే విచారణ సమయంలో లాయర్లు మా వంట వస్తే తప్పు ఏంటి అనే దానిపైన కూడా హైకోర్టులో ఆశ్రయిస్తానని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలిపారు. కాబట్టి వాళ్ళ హైకోర్టులో దీనిపైన ఎలాంటి ఇవ్వబోతుంది, ఏ విధంగా కూడా హైకోర్టు సూచనలు చేయబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. రేపు ఈ విచారణ కూడా కేటీఆర్ అటెండ్ అవ్వబోతున్నారు. కాబట్టి విచారణ సమయంలో లాయర్లు వెంట పెట్టుకుని వస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకు కేటీఆర్ తెలిపారు. ఒక పక్క ఏసీబీ మాత్రం లేదు, లాయర్లకు మాత్రం అనుమతి లేదు అంటూ కూడా ఇప్పటివరకు కేటీఆర్ కు ఏసీబీ తెలిపిన నేపథ్యంలో మాత్రం ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత మాత్రం దీనిపైన ఇలాంటి తీర్పు రాబోతుంది. ఏ విధంగా కూడా కోర్టుకు సంబంధించినంత వరకు మాత్రం కోర్టు ఏ విధంగా సూచనలు చేయబోతుంది, కేటీఆర్ వెంట లాయర్లను అనుమతిస్తుందా లేదన్న దానిపైన మాత్రం స్పష్టత అయితే రావాల్సింది. కేసులను న్యాయస్థానాన్ని ఎదుర్కొంటామని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుపుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ఇప్పటివరకే వెళ్లే ఆలోచనలు కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించిన దానిపైన కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చూసిన ఓకే, రైట్ ప్రవీణ్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఈడీ దూకుడు పెంచాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఏసీబీ విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. మరోవైపు ఈడీ విచారణకు మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ను ఈడీ రికార్డ్ చేయనుంది. ఇప్పటికే ఈ కేసును సవాల్ చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న గ్రీన్కో అనుబంధ సంస్థపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ మచిలీపట్నంలో సోదాలు చేపట్టింది. హైటెక్ సిటీలో ఎస్నెక్స్ట్ జెన్కో కార్యాలయంలో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు సోదాలు చేపట్టారు. స్పిన్రో అనుబంధ సంస్థలు టీఆర్ఎస్ పార్టీకి 41 కోట్లకు పైగా ఎలక్టోరల్ బాండ్స్ ను అందించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈడీ విచారణలు చేపడుతున్నాయి. వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్ రెడ్డి, చూసిన ఫార్ములా ఈ కార్ రేస్ లో 2 దర్యాప్తు సంస్థలు ఇటు ఈడీ, ఏసీబీ 2 కూడా దూకుడు పెంచాయని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. ఈడీ విచారణకు మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎన్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఇటు ఈడీ, ఏసీబీ ఈ రోజే ఇద్దరు నిందితులను విచారించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికైతే ఏసీబీ నిన్న గ్రీన్కో సంబంధించిన అనుబంధ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా సోదా నిర్వహించింది. ఏకకాలంలో ఇటు హైదరాబాద్ తో పాటు మచిలీపట్నం, గన్నవరం లాంటి ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ ముఖ్యమైన కీలకమైన పత్రాలను కూడా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. హైటెక్ సిటీలోని ఏసీ నెక్స్జెన్ తో పాటు డెవలపర్స్, ఇటు ఏసీ రేసర్ సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిలో కూడా కొంత కీలకమైన హార్డ్ డిస్క్లతో పాటు కొంత సమాచారాన్ని కూడా సేకరించి కొన్ని హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే మచిలీపట్నంలో ఉన్నటువంటి గ్రీన్కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో 2022లో మొదలైన గ్రీన్కో కంపెనీ అతి స్వల్ప కాలంలోనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం, ఎక్కువగా లాభం చేకూరడం, దీని వెనుక ఎవరున్నారన్న కోణంలో ప్రస్తుతం ఒకవైపు ఏసీబీ అయితే ఆరా తీస్తా ఉంది. ముఖ్యంగా ఇటు గ్రీన్కో మచిలీపట్నం కంపెనీకి సంబంధించి హార్డ్ డిస్క్ లో పాటు కీలకమైన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉదయం నిన్న 10 గంటల నుంచి మొదలైన ఈ దారుణ సోదాలంతా కూడా
అర్ధరాత్రి వరకు కూడా కొనసాగని చెప్పుకోవచ్చు. అయితే ఈ దాడులన్నీ కూడా ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. అయితే గ్రీన్ కో అనుబంధ సంస్థలైనటువంటి అన్ని కంపెనీలు అన్ని కలిపి కూడా మొత్తం 49 కోట్లకు పైగా బీఆర్ఎస్ కి ఎలక్ట్రల్ బాండ్లు అందించింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం రాజకీయంగా ఒకవైపు చర్చ సాగుతున్న నేపథ్యంలో గ్రీన్ కో అనుబంధ సంస్థలు 49 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు అతి స్వల్ప కాలంలోనే కంపెనీ మొదలు పెట్టిన అతి స్వల్ప కాలంలోనే ఆ బాండ్లు అనేది ఇచ్చింది. కాబట్టి ఎలక్ట్రల్ బాండ్ల వ్యవహారానికి వెనుక పెద్ద కుట్రే ఉందంటూ ఇప్పటికే ఒకవైపు చర్చ సాగుతున్న నేపథ్యంలో వీటి వెనుక ఏ కుట్ర కోణం ఉందనేది ఏసీబీ ఇప్పటికే దాన్ని వెనుకున్న కారణాలన్నింటినీ ఏదైతే వాటిని వెలికి తీసేందుకు ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇవాళ దీనికి సంబంధించి ఈ ఫార్ములా ఈ కార్ రేస్ లో ఐఏఎస్ అరవింద్ కుమార్ ని బిఎన్ రెడ్డిని ఇద్దరిని కూడా విచారించేందుకు ఈడీ ఏసీబీ సిద్ధమైన నేపథ్యంలో అయితే హైకోర్టు కూడా తీర్పు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా కేటీఆర్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా లిస్టింగ్ రాలేదు కాబట్టి లిస్టింగ్ వచ్చిన తర్వాతే విచారణ సుప్రీంకోర్టు చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇవాళ జరిగే విచారణకు సంబంధించి ఉంది సుప్రీంకోర్టులో, అదే దాంతో పాటు ఇవాళ హైకోర్టులో ముఖ్యంగా వ్యక్తిగత లాయర్స్ ను అనుమతిస్తేనే విచారణకు వెళ్లే విధంగా, అంటే అటువంటి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి కోరేటువంటి అవకాశం ఉంది, ఆ పిటిషన్ వేసే అవకాశం ఉంది అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించేటువంటి డీటెయిల్స్ ఉన్నాయి అండ్ ప్రభుత్వం వేసినటువంటి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కు సంబంధించి కూడా చెప్పండి. ప్రస్తుతానికి అయితే సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ సంబంధించి కేటీఆర్ దాఖలు చేశారు. అది అఫీషియల్ గా లిస్టింగ్ కాకపోవడం రిజిస్ట్రీలోనే ఇంకా పెండింగ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. లిస్టింగ్ వచ్చిన తర్వాత దీని విచారణ అయితే జరగనుంది. అయితే ఇదే కాకుండా అంటే ఇప్పటికే హైకోర్టుకు తన వ్యక్తిగత లాయర్ ని అనుమతించాలని, దర్యాప్తు సంస్థల విచారణకు తప్పనిసరిగా ఉండాలంటూ ఏదైతే హైకోర్టుకు కేటీఆర్ ఇవాళ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇవాళ వెళ్ళిన తర్వాత పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అది అఫీషియల్ గా తీసుకోవచ్చా, లిస్టింగ్ కి పనికొస్తుందా, రిజిస్ట్రీ అనుమతిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దర్యాప్తు సంస్థల విషయంలో ఇప్పటికే హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఏసీబీ విషయంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి ఇప్పటికే ఆ కేసీఆర్ సంబంధించిన క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు లాయర్ ని అనుమతించాలని కేటీఆర్ కోరితే మరి న్యాయస్థానం ఏ విధంగా తీసుకుంటుంది, అంటే రిజిస్ట్రీకి అనుమతిస్తుందా లేదా, ఒకవేళ అనుమతించినా అతనికి ఊరట లభిస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు దర్యాప్తు సంస్థలకు సంబంధించి వీడియో సంబంధించిన రికార్డింగ్ ఇటు ఏసీబీ అధికారుల సమక్షంలోనే మొత్తంగా వీడియో రికార్డింగ్ చేస్తారు. ఈ విచారణలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఒక స్టేట్మెంట్ రాతపూర్వకంగా ఒకటి ఉంటుంది, మరొకటి వీడియో రికార్డింగ్ ఉంటుంది. కానీ రెండింటికి డిఫరెన్స్ ఉంటే కేటీఆర్ అఫీషియల్ గా కొట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మరి న్యాయవాదుల అనుమతి ఉంటుందా లేదా, ఎందుకంటే వ్యక్తిగతంగా మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆ ఇన్ఫర్మేషన్ బయట వ్యక్తులకు ఎవరికి కూడా పొక్కుదనేది ఇటు రెండు దర్యాప్తు సంస్థల భావన. కానీ మరి ఏ విధంగా ఉండబోతుంది, మరి కోర్టుకు వెళ్తే కోర్టులో ఊరట లభిస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే 16వ తేదీన ఏసీబీ విచారణకు రావాలంటూ ఇప్పటికే నోటీసులు కూడా 9వ తేదీన విచారణ రావాలంటూ నోటీసులు కూడా ఇచ్చింది. మరి 16వ తేదీన ఈడీ విచారణ రావాలంటూ కూడా కేటీఆర్ నోటీస్ ఇచ్చింది. మరి ఈ రెండు విచారణకు సంబంధించి విచారణకు హాజరవుతానని కూడా కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా క్లారిటీ ఇచ్చారు. కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్ ని ఏసీబీ అధికారులు విచారిస్తే బిఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మరి కాసేపట్లో 10:30 గంటల సమయంలో ఇటు ఈడీ ఆఫీస్ కి బిఎన్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ ఆఫీస్ కి అయితే విచారణకైతే హాజరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ అమరేందర్ రెడ్డి. ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు దీపాదాస్ మున్షి అధ్యక్షతన జరగబోయే ఈ పీఏసీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు.
ఈ పీఏసీ మీటింగ్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు 22 మంది పీఏసీ కమిటీ సభ్యులు పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పీసీసీ కమిటీలపై ఈ భేటీలో చర్చిస్తారు. అలాగే తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇవాళ గాంధీ భవన్లో టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు దీపాదాస్ మున్షి అధ్యక్షతన జరగబోయే పీఏసీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరవుతారు. ఈ పీఏసీ మీటింగ్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు 22 మంది పీఏసీ కమిటీ సభ్యులు పాల్గొంటారు. వివరాలు అందించేందుకు ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ముఖ్యంగా ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది? జ్యోత్స్న, మీరుగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు గాంధీ భవన్ లో అయితే టీఎస్సీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఏఐసిసి అగ్రనాయకులైనటువంటి నాయకుల్లో ఒకరైనటువంటి కేసీ వేణుగోపాల్ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశంలో ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా సీఎం, డిప్యూటీ సీఎం తో పాటు దాదాపు 22 మంది సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. దాంట్లో ఒకటి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, మహేష్ కుమార్ గౌడ్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హనుమంతరావు, సంపత్ కుమార్, వంశచందర్ రెడ్డి, చిన్నారెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రేణుకా చౌదరి, బలరాం నాయక్, అజారుద్దీన్, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మదియాక్షి గౌడ్, జగ్గారెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారు. సంవత్సర కాలం పాటు, ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా కొన్ని పొలిటికల్ సంబంధించినటువంటి తీర్మానాలు కూడా చేసే అవకాశం ఉంది. ఇంకొకటి, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. మరొకవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి నామినేటెడ్ పదవులు, వీటన్నిటిపై కూడా ఈ సమావేశంలో అయితే చర్చించి దాదాపు 3 గంటల పాటు గాంధీ భవన్ లో సమావేశం జరిగే అవకాశం ఉంది. 6 గంటలకు కేసీ వేణుగోపాల్ గాంధీ భవన్ కు చేరుకుంటారు. 6 గంటల నుంచి 9 గంటల వరకు అయితే ఈ సమావేశం కొనసాగే అవకాశం అయితే ఉంది. జ్యోత్స్న. రైట్ ప్రేమ్. సాగర నగర తీరం విశాఖపట్టణం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముస్తాబైంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. దేశ తూర్పు తీరానికి ప్రగతి హారాల్లా భాసిల్లే భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకోబోతున్నాయి. ఆంధ్రావరిని అభివృద్ధి బాట పట్టించేలా 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా శ్రీకారం చూపబోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా ఇతర కీలక పరిశ్రమలకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పారిశ్రామిక రంగానికి ఊపిరిలూదేలా ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే పలు ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ కు ప్రధాని అంకురార్పణ చేయనున్నారు. కొత్తగా రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ పనులతో పాటు జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక వాడలో భాగంగా క్రిస్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. నవ్యాంధ్ర పురోగతికి కేంద్రం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా విశాఖ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సభా వేదికకు చేరుకునే ముందు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో రోడ్ షో చేపట్టనున్నారు.
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం నిఘా వ్యవస్థ గుప్పిట్లోకి వెళ్లింది. ప్రధాని సభా ప్రాంగణం, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని కేంద్ర బలగాల అధీనంలోకి తీసుకున్నాయి. 3 అంచెల భద్రతా వలయంలోకి తీసుకున్నారు. సభా ప్రాంగణంలోకి వెళ్లే వారి కోసం బాంబ్ స్క్వాడ్, ప్రత్యేక స్కానర్లు ఏర్పాటు చేశారు. ఫైర్ ఎక్స్పోజర్ల లాంటి వాటిని కూడా గుర్తించి లేటెస్ట్ పరికరాలు అందుబాటులో ఉంచారు. సిటీ పోలీస్, సెంట్రల్ ఫోర్స్ కలిపి 4000 మంది సెక్యూరిటీ విధులు నిర్వహిస్తోంది. ప్రధాని పర్యటనలో డ్రోన్స్ నిషేధించారు. ఎవరైనా డ్రోన్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ యంత్రాంగం చర్యలు తీసుకుంది. సిరిపురం దత్త ఐలాండ్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ వరకు ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలో మోడీతో పాటు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అయితే రోడ్ షోలో ప్రత్యేక ప్రోటోకాల్ వెహికల్ తప్ప సాధారణ వాహనాలకు అనుమతి లేదని ఉన్నతాధికారులు తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్, సిరిపురం రోడ్డు మొత్తం భద్రతా వలయంలోకి తీసుకుంది సెంట్రల్ ఫోర్స్. 3 లక్షల మంది ప్రజలు సభకు హాజరయ్యే అవకాశం ఉండటంతో సెంట్రల్ బలగాలు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 12 గంటలకు విశాఖకు చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. ఆ తర్వాత చంద్రబాబుతో కలిసి ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలకనున్నారు డిప్యూటీ సీఎం పవన్. ఇక సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు మోడీతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటల 25 నిమిషాలకు గన్నవరానికి తిరుగు పయనమవుతారు పవన్ కళ్యాణ్. విశాఖలో ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనురాధ మనకు అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం ప్రధానమంత్రి పర్యటన కోసం విశాఖపట్నం అంతా కూడా ముస్తాబైంది. ముఖ్యంగా 2 లక్షల కోట్ల పైబడి రూపాయల ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి చేయనున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లను అయితే మాత్రం చేశారు. మొత్తం సభా ప్రాంగణాన్ని అంతా కూడా దాదాపుగా ఇప్పటికే 2 రోజుల ముందు నుంచే కూడా మరి పిఎంఓ నుంచి వచ్చిన అధికారులు, భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మధ్యాహ్నం 2:40కి మోడీ విశాఖపట్నానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన కొంతసేపు విశ్రాంతి ఎయిర్పోర్ట్లో తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన్ని చేరుకొని అక్కడి నుంచి వాళ్ళంతా కూడా రోడ్ మార్గం ద్వారా ఏదైతే రోడ్ షో ప్లేస్ ఉందో రోడ్ షో ప్లేస్కి చేరుకుంటారు. రోడ్ షో ప్లేస్ దగ్గరికి చేరుకున్న తర్వాత వాళ్ళు వెహికల్స్, ఓపెన్ టాప్ వెహికల్స్ ద్వారా 3 ప్రధాన నేతలు కూడా రోడ్ షోలో పాల్గొంటారు. కిలోమీటర్కి మేర రోడ్ షో నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి ఏయూ సభా ప్రాంగణానికి వాళ్ళు చేరుకొని అక్కడ సభా ప్రాంగణంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మొత్తానికి ఈ కార్యక్రమం అంతటికీ కూడా భారీ ఎత్తున విశాఖపట్నంలో ఏర్పాట్లన్నీ కూడా చేశారు. దాదాపుగా ఏదైతే ఇప్పుడు ఎన్టీపీసీ, జెన్కో ఈ 2 కలిపి సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న హైడ్రోజన్ గ్రీన్ హబ్కి అక్కడ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సుదీర్ఘకాలం నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్న రైల్వే జోన్కి సంబంధించి భవన సముదాయాలకి సంబంధించిన శంకుస్థాపనలు కూడా వర్చువల్ విధానంలో ప్రధాని చేయనున్నారు. ఆ తర్వాత భారీగా ఏదైతే రైల్వే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటికి కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్ విధానంలో చేస్తారు. అలాగే జాతీయ రహదారులను కూడా జాతికి అంకితం చేసే కార్యక్రమం కూడా ఉంది. మొత్తానికి ఈ సభా వేదిక ద్వారా అటు భారతదేశం మొత్తం మీద ఉన్న ప్రగతి పదంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఫోకస్ చేస్తుంది అన్నది సభా వేదిక ద్వారా తెలియజేసే పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి, సమగ్ర ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా ఈ వేదిక ప్రధాన వేదిక కానుంది. ఎందుకనంటే ఇక్కడ విశాఖపట్నం కేంద్రంగా వచ్చే అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు ప్రధాని ఇక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతో పాటు మరిన్ని ప్రాజెక్టులని అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపుగా ప్రధాని సభకి వచ్చే వాళ్ళంతా కూడా 3 లక్షల మంది ప్రజలు ఈ సభని వీక్షించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవుతో డయాస్ని, ప్రధాన వేదికని ప్రాంగణం దగ్గర తీర్చిదిద్దారు. అక్కడ ప్రధాన నేతలంతా కూడా వేదిక మీద ఉండి సభలో ప్రసంగించే అవకాశం ఉంది. అలాగే ప్రజలందరినీ కూడా ఈ రోడ్ షోకి దాదాపుగా 1,00,000 మంది అటెండ్ అవుతారు. సభకి 1,80,000 మంది అటెండ్ అవుతారు. 3 లక్షల మంది పైబడి జన సమీకరణ ఉన్న నేపథ్యంలో దాదాపుగా 5,000 మంది, అంటే ప్రధాన నేతలందరూ ఉన్న నేపథ్యంలో 5,000 మందితో పోలీస్ సెక్యూరిటీని, అలాగే సెంట్రల్ ఫోర్స్ సెక్యూరిటీని కూడా ఇస్తున్నారు. మొత్తం విశాఖ నగరం అంతా కూడా తమ ఆధీనంలోకి ఇప్పటికే కేంద్ర బలగాలన్నీ కూడా తీసుకున్నాయి. అలాగే ప్రధాని సభ ఏదైతే ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో జరుగుతుందో ఆ ప్రధాని సభకి దగ్గర ఆ ప్రాంగణం అంతా కూడా 5
కిలోమీటర్ల మేర డ్రోన్స్ను కూడా నిషేధించే విధంగా ఏర్పాట్లు అయితే మాత్రం చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే సభకి రావాల్సిన ప్లేసెస్ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ ఏరియాస్ కానీ రోడ్ మ్యాప్స్ని ఇచ్చారు. అక్కడికి ఈ జన సమీకరణ బస్సులు అక్కడికి చేరుకొని వాళ్ళకి ఇచ్చిన రూట్ మ్యాప్ ద్వారా వాళ్ళంతా కూడా కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవాలి. సభా ప్రాంగణానికి వచ్చిన వాళ్ళు కేవలం సెల్ ఫోన్స్ మాత్రమే తీసుకురావాలి. వారి వెంట ఎటువంటి బ్యాగ్లు కూడా తేవద్దు. హై సెక్యూరిటీని ఇక్కడ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హై సెక్యూరిటీ జోన్లో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చే పబ్లిక్కి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే సభ దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఉన్న వివివిఐపీలు అంటే ప్రధాన నేతలతో పాటు మిగతా వివివిఐపీలు కానీ మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ ఎవరైనా కూడా అందరికీ కూడా ప్రోటోకాల్ వెహికల్స్కి కూడా ఇచ్చిన పార్కింగ్ జోన్స్లో అక్కడ పార్క్ చేసుకొని వాళ్ళంతా కూడా సభా వేదిక దగ్గరికి చేరుకోవాలి. దాదాపుగా 27 పార్కింగ్ ప్లేసెస్ని ఇవ్వడం జరిగింది. 7,000కు పైబడి వాహనాలకు ఆ పార్కింగ్ ప్లేసెస్ అన్నింటినీ కూడా సభా ప్రాంగణానికి ఇరువైపులా కూడా ఇచ్చారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈరోజు ప్రధాని మోడీ సభ అంతా కూడా విజయవంతం చేయడంతో పాటు 6 నెలల కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభగా కూడా దీన్ని నిర్వహించేందుకు నేతలంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసి ఉన్నారు. ఎందుకంటే భారీ జన సమీకరణ చేస్తున్న నేపథ్యంలో పబ్లిక్ వచ్చే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కాకుండా ఉండేందుకు టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ శానిటైజేషన్ కానీ ఇవన్నీ కూడా జీవీఎంసీ చూస్తూ ఉంది. అలాగే సెక్యూరిటీ పరంగా చూసుకుంటే కనుక డిజిటల్ స్కానర్స్ని పెట్టి సెక్యూరిటీ స్కానర్స్ ద్వారా 3 టైర్ సెక్యూరిటీని అనౌన్స్ చేశారు. ఇప్పటికే 3 టైర్ సెక్యూరిటీ అంటే 3 అంచెల భద్రతా విధానంలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి డిజిటల్ స్కానర్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా తనిఖీలు చేసిన తర్వాత సభా ప్రాంగణంలోకి వదులుతారు. అలాగే ఫైర్ ఎక్స్పోజర్స్ లాంటివి ఏమీ లేకుండా ఉండేందుకు అత్యంత ఆధునిక పరికరాలతో పాటు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పూర్తిగా ఆ ప్రాంగణాన్ని అంతటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకొని అధికారులంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. మరి ఈ రోజు ప్రధాని సభకి సంబంధించి ప్రధాన నేతలంతా కూడా మధ్యాహ్నం 2 గంటలకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకొని ఇక్కడి నుంచి నేరుగా వాళ్ళకి ఇచ్చిన రూట్ మ్యాప్స్ ద్వారా రోడ్ షో నుంచి ప్రధాన వేదిక దగ్గరికి కూడా వాళ్ళంతా కూడా చేరుకుంటారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు ట్రాఫిక్ మళ్లింపులు కూడా ఉన్నాయి. ప్రజలందరూ కూడా గమనించి సహకరించాలని జిల్లా యంత్రాంగం అంతా కూడా కోరుతూ ఉన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త చైర్మన్గా డాక్టర్ వి నారాయణ్ నియమితులయ్యారు. ఇస్రో సంస్థకు ప్రస్తుతం చైర్మన్గా ఉన్న ఎస్ సోమనాథన్ నుంచి ఆయన ఈ నెల 14న బాధ్యతలు స్వీకరిస్తారు. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన నారాయణ్ ఐఐటి ఖరగ్పూర్లో క్రయోజెనిక్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్తో ఎంటెక్ పూర్తి చేశారు. 2001లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ పూర్తి చేశారు. 2 ఏళ్ల పాటు నారాయణ్ ఇస్రో చైర్మన్ పదవిలో కొనసాగనున్నారు. నారాయణ్ ప్రస్తుతం ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రపోర్షన్ సిస్టమ్ సెంటర్కు నాయకత్వం వహిస్తున్నారు. ఇస్రో 4 దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేశారు. రాకెట్, స్పేస్ క్రాఫ్ట్ చోదక వ్యవస్థల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. ద్రవ, సెమీ క్రయోజెనిక్ చోదక వ్యవస్థల అభివృద్ధిలో ఆయన పాలు పంచుకుంటున్నారు. ఇస్రోకు చెందిన జిఎస్ఎల్వి మార్క్ 2, 3 వాహక నౌకల రూపకల్పనలో కీలక భూమిక పోషించారు. ఆదిత్య L1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3లోని చోదక వ్యవస్థల అభివృద్ధికి ఆయన కృషి చేశారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.